కర్రీ. టేస్ట్ ఎలా ఉంది నేను చేసిన వంట ఉలవచారు? బాగుంది. గట్టి చెప్పండి. బాగుంది. ఉలవచారు బాగుంది. కాలీఫ్లవర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. చాలా రోజుల తర్వాత అయితే పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే జస్ట్ థింగ్స్ నేను ఇంట్లో ఏం చేస్తాను ఏంటి నార్మల్గా అని చెప్పేసి కుదిరినంత వరకు చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ఫుల్ వీడియో మంచిగా వస్తే వీడియో అప్లోడ్ చేస్తాను, లేకపోతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మాఘ పౌర్ణమి కదా, కొంచెం ఇంట్లో నార్మల్గా పూజ కూడా చేసుకున్నాను అనమాట. సో మీలో ఎవరైనా మాఘ పౌర్ణమి ఏమంటుంది విశిష్టత తెలిసి ఉంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అండ్ అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి. మాకు గుడ్ న్యూస్, మీకు కూడా గుడ్ న్యూస్ అనమాట. సో అదేంటి అనేది వేరే వ్లాగ్లో చేస్తాను, రేపు రిలీజ్ చేస్తాను ఆ వీడియో అనమాట. సో వీడియో అయితే చూసేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటారు కదా కొంతమంది, ఇట్లా స్క్రోల్ చేసుకొని, సో అట్లా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం వీడియో. ఎలా ఉంటుందో ఏంటో, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్. అంటే ఇంట్లో నార్మల్గా క్యాజువల్గా ఎలా ఏం చేస్తాము ఏంటి అని చెప్పేసి. సో ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా అయితే ఈరోజు మాఘ పౌర్ణమి కదా అని చెప్పేసి ఇంకా పూజ అవన్నీ చేసుకున్నాను అనమాట. సో ఇలా గుమ్మం దగ్గర దీపాలు అవి పెట్టాను, పౌర్ణమి కదా అని చెప్పేసి. మార్నింగ్ పెట్టాను, అలాగే ఈవినింగ్ కూడా పెట్టాను. సో ఇంట్లో అయితే రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా, అలా అయితే పూజ చేసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ మా క్వార్టర్స్లో అయితే చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఉన్నవన్నీ తెచ్చి మంచిగా అలంకరించేసిన. యాక్చువల్గా చామంతులు అవంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంది. సో అందుకనే క్వార్టర్స్లో అన్నీ పెట్టేసిన తీసుకొచ్చి ఫ్లవర్స్. అండ్ ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తే కాలీఫ్లవర్ చేద్దామని అయితే డిసైడ్ అయినా, ఎందుకంటే ఉలవచారు కాంబినేషన్తో చేద్దామని. సో దానికైతే ఇంకా కట్ చేసేసుకొని బాయిల్ వాటర్లో పెట్టేసి ఇంకా వేసేసి సాల్ట్, కొంచెం పసుపు కూడా వేస్తాను నేను, వేసేసి కొంచెం హాట్ వాటర్లో అట్లా పెట్టి తీసేస్తాను అనమాట. సో ఏమైనా డస్ట్ అవి ఇవి ఉంటే పోతుంది కదా, సో అందుకని చెప్పేసి. సో ఇంకా అలాగే ఈరోజు నాకు ఎందుకో కానీ ఉలవచారు చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పేసి అనిపించి నైటే డిసైడ్ అయ్యి నేను నైటే నానేసుకున్నాను అనమాట ఉలవలు వాటర్లో. నైట్ అంతా నానితే బాగా ఉడుకుతుంది కదా, సో అందుకని చెప్పేసి నైటే నానేసేసాను. దెన్ తర్వాత కుక్కర్లో ఉలవలు వేసేసి సాల్ట్ వేసేసి దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసేసుకోవడమే. సో దీంట్లో 2-3 టైప్స్గా చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు, కానీ నాకు తెలిసింది, నాకు వచ్చింది, నేను ఇలా చేసిన, నాకు ఇలాగే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇంకా వాటికి కర్రీ కోసం అని చెప్పేసి అయితే ఆనియన్స్ అవైతే ప్రిపేర్ చేసేస్తున్నా. ఒక పక్కనైతే కుక్కర్ పెట్టేశాను అనమాట, అది ఉడుకుతుంది కదా ఉలవలు. సో ఈలోపు పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ అలాగే ఉలవచారు కోసం చింతపండు అయితే నానేసేసాను. అండ్ అలాగే పక్కకు తీసేసిన తర్వాత ఇంకా కర్రీ పెట్టేద్దామని చెప్పేసి కడాయి అయితే పెట్టేసాను అనమాట. ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలా కర్రీ ఇంకా రెగ్యులర్గా తెలిసిందే కదా అందరు చేసేదే. సో క్యాజువల్గానే మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగనే. సో కాలీఫ్లవర్ అయితే నాకు కొంచెం చాలా ఇష్టం, కాకపోతే ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఎందుకో ఒక్కొక్కసారి నచ్చదు అనమాట. బాగా ఫ్రై చేసుకుంటే నచ్చుతుంది, కానీ కర్రీగా అలా అయితే మాత్రం కాలీఫ్లవర్ అయితే నాకు నచ్చదు. సో ఇంకా పోపు అన్నీ వేసేసి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి బాగా వేయనిచ్చేసాను అనమాట. సో ఈలోపు ఇంకా రైస్ పెడదామని చెప్పేసి రైస్ అయితే కొలుస్తున్నాను. సో ఇదైతే కొత్త రైస్ అనమాట, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి ముందే కడిగేసి నానేసేసాను రైస్ని. ఇంకా ఈలోపు మన ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించేసి కొంచెం పసుపు అయితే వేసేసి ఏదైతే మనం ఉడకబెట్టుకున్నాం కాలీఫ్లవర్ ఉంటుందో సో అది వేస్తే సరిపోతుంది. ఈలోపు ఇంకా చూశాను రైస్ నానిందో లేదో అని చెప్పేసి. సో అది ఇంకా అవ్వలేదు. సో ఈక్వల్గా నానాలి కదా, అంటే రైస్ కొంచెం చేంజ్ అవుతున్న కొద్దీ బాగుండట్లేదు అనమాట వండుతుంటుంటే, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది రైస్. సో ఈలోపు మనమైతే కాలీఫ్లవర్ వేసేస్తున్నాము. అంతా బిజీ సెక్షన్గా అయిపోయింది ఈరోజు, ఎందుకంటే ఇలా నేను స్టాండ్ పెట్టి కెమెరాతో
స్కిప్స్తో వీడియో తీసినాను అనమాట నాకు నేనుగా. సో ఇలా చేయడం ఫస్ట్ టైము. సో అందుకే కొంచెం బిజీగా టెన్షన్గా అనిపించింది ఎలా వస్తుందో వీడియో అని చెప్పేసి. కానీ పర్వాలేదు, బాగానే తీసాను. సో ఈలోపు కర్రీలోకి టమాటాస్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కాలీఫ్లవర్ ఫ్రై అంటే రెగ్యులర్గా కాకుండా టమాటా వేసి ఫ్రై చేస్తాను. సో అలా అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట. సో టమాటాలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఈలోపు ఇంకా మనది ఉలవలు పెట్టాం కదా ఉలవచారు కోసం, అది ఉడికిందో లేదో చూద్దామని చెప్పేసి చూసానమాట. ఆల్రెడీ ఆపేసాను స్టవ్, విజిల్స్ అయిపోయింది, బట్ తీసేసానమాట. ఇంకా ఇదే టైంలో టైం వేస్ట్ కాకుండా ఇంకా రైస్ పెట్టేసానమాట. ఆల్రెడీ చెప్పాను కదా నానబెట్టానని. సో నానింది కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను. ఈలోపు ఒకసారి మనం కర్రీ అవన్నీ కలిపేసుకున్నాను. అండ్ అలాగే మధ్యలో ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయిపోతే ఇంకా బట్టలు తీసి ఆరేసేసుకున్నాను అనమాట ఈ గ్యాప్లోనే. సో ఇంకా కర్రీ ఒకసారి కలిపేసి మిడిల్లో కొంచెం స్పేస్ ఇచ్చేసి దానికి టమాటాల కోసం స్పేస్ ఇచ్చాను అనమాట. సో టమాటాలు వేసేసి బాగా మగ్గనిస్తానంట. మొత్తం ఒకేసారి కలిపేస్తే టమాటా కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి మిడిల్లో వేసి కొంచెం మగ్గనిస్తే చాలా మెత్తగా వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను టమాటా ఎప్పుడు వేసినా అలా మిడిల్లో వేస్తాను అనమాట. సో చూడండి, చాలా స్మాష్ ఇట్లా చేస్తే మెత్తగా అయిపోతుంది. సో వన్స్ ఒకసారి మెత్తగా అయిపోగానే ఇంకా కర్రీ అంతా కలిపేసుకోవడమే. ఇంకా దీంట్లోనే మనం ఉప్పు, కారం, మసాలాలు ఏవేవి వేసుకోవాలంటే అన్నీ వేసేసుకోవడమే అనమాట. అంతే, ఇంకా స్పెషల్గా పెద్దగా చేసేది ఏముండదు. ఇంకా కారం, సాల్ట్, ఇంకా నేను ధనియాల పొడి, జీరా పొడి కూడా వేస్తాను లైట్గా. సో అది కూడా వేసేసుకుంటాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమే. సో ఇంకా ఈలోపు మా వారు వచ్చారనమాట, మా శ్రీవారు. ఏదైనా జ్యూస్ కావాలంటే ఇంకా ఆరెంజ్ అది ఉంటే ఇంకా చేసేద్దామని చెప్పేసి చేసేసాను. సో నేనైతే ఈ విధంగా చేస్తాను జ్యూస్. మీరు ఎలా చేస్తారో చెప్పండి. జస్ట్ పల్ప్ కూడా తీయను, జస్ట్ అవి నార్మల్గా తొక్క తీసేసి మిక్సీలో వేసి కొంచెం షుగర్ వేసి ఒక్కసారి జస్ట్ ఇలా అంట, ఇంకా దాంట్లో వాటర్ యాడ్ చేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు చేస్తానన్నమాట. అంతే, ఇలానే చేస్తాను, బాగానే వస్తుంది. సో ఇంకా దీన్ని నా దగ్గర వడగట్టేది పెద్దది లేదు, అందుకని చెప్పేసి టీ వడగట్టే దాంతో ఒక 3-4 టైమ్స్ ఇలా అంటే అది ఇంకా జ్యూస్ అయిపోయింది. ఇంకా ఈలోపు మన కర్రీ కూడా దగ్గరకు వచ్చేస్తే కింద మాడిపోతుందని చెప్పేసి కొత్తిమీర చల్లేసాను అనమాట, ఆపేద్దామని చెప్పేసి. ఇంకా ఈలోపు మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఐస్ క్యూబ్స్ లేకుండా జ్యూస్ అవ్వదు కదా, ఇంకా ఐస్ క్యూబ్స్ వేసి అయితే ఇంకా తనకి జ్యూస్ అయితే ఇచ్చేసాను. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, కాలీఫ్లవర్ ఫ్రై. ఇంకా డీప్గా ఫ్రై చేసుకోవచ్చు, కానీ అంత వద్దని చెప్పేసి నేను నార్మల్గా చేశాను. లేకపోతే కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ కర్రీ. ఇంకా ఈలోపు మన రైస్ కూడా అయిపోయిందనమాట, రైస్ కూడా దించేసాను. అలాగే కుక్కర్ అయితే విజిల్ తీసి మూత తీసేసి ఇంకా ఉలవలు ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఈ ఉలవల్ని ఇలా బయటికి సపరేట్ చేసుకోవాలంట. కొంతమంది ఆ వచ్చిన రసంతోటే పోపు పెట్టి ఉలవచారు చేస్తారు, బట్ నేను ఈ వచ్చిన రసంతో పాటు ఏదైతే మనం సైడ్ ఉలువలు తీసామో దాంట్లో కొన్ని ఉలువలు తీసుకొని మిక్సీ వేస్తాను అనమాట, గ్రైండ్ చేస్తే అది కొంచెం పేస్ట్లా అవుతుంది. మరీ మెత్త పేస్ట్ కాదు, కొంచెం గరుగుగా తలిగేటట్టు. సో అలా వేసి చేయడం నాకు ఇష్టం, కానీ చాలామంది ఆ వచ్చిన వాటర్తోనే చేస్తారనమాట. సో నేను ఇలా చేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ మనం మిక్సీ వేసేసుకుంటే అది కొంచెం నార్మల్ పేస్ట్ లాగా అయిపోతుంది. సో దీన్ని తీసుకెళ్ళి ఏదైతే మనం వడకట్టిన వాటర్ ఉంటుందో ఉలవచారు దాంట్లో వేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఇంకా నాకైతే ఇలానే చాలా టేస్ట్ అనిపిస్తుంది రెగ్యులర్ కంటే. సో ఇంకా ఇది కలిపేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసేసుకోవడమే. దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట. మరగనిచ్చిన తర్వాత ఇంకా మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ముందే ఆల్రెడీ. సో దాన్ని కొంచెం బాగా గుజ్జు అంతా తీసేసి రెడీ చేసుకొని ఏదైతే మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నామో దాంట్లో వేసేయడమే అనమాట. సో పులుపు అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు, కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ పులుపు అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీంట్లోనే పసుపు, కారం, కొంచెం జీరా పొడి ఇట్లా మనం వేసేసుకొని ఇంక ఇది బాగా సాల్ట్ అవన్నీ వేసుకొని మరగడమే అనమాట. సో బాగా బాయిల్ అయ్యేంత వరకు మరగాలన్నమాట. దీంట్లో ధనియాల పొడి అవి ఏమీ వేసుకోవట్లేదు, ఓన్లీ జీరా పొడికి మాత్రం కొంచెం వేస్తున్నాను అనమాట. సో ఇది బాగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత మనం ఇంకా పోపు వేసుకోవడమే, ఉలవచారు అంతే, పెద్దగా ఏముండదు. సో దీనికోసం అయితే కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు అండ్ మనం ఎలాగో చారు పోపులో వేస్తుంటాం కదా వెల్లుల్లి రెబ్బలు, సో ఆ వెల్లుల్లి రెబ్బలు ఇవి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అది ఉలవచారు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. అండ్ ఈ రోజు కంటే కూడా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది ఉలవచారు, పులుపుకి చాలా బాగా అనిపిస్తుంది.
సో అంతే, ఇంకా పోపు అంతా రెడీ చేసుకొని పోపు వేసుకుంటే ఉలవచారు రెడీ అయిపోతుందన్నమాట. సో చాలామందికి తెలంగాణలో అయితే ఎక్కువ ఉలవచారు అవి చెయ్యరు, ఆంధ్రాలో అయితే ఎక్కువ చేస్తారు. అండ్ అలాగే ఉలవచారు కాంబినేషన్ ఏ కర్రీ అయినా బాగుంటుంది. సో నాకైతే పాపడ్ అంటే చాలా ఇష్టం. దట్టు మా శ్రీకాకుళం అప్పడాలంటే నాకు చాలా ఇష్టం. ఉలవచారుతోటి చూపించాను కదా, హోమ్ మేడ్ అనమాట, మా ఇంట్లో చేస్తారు. సో ఈ అప్పడాలు మనకు మైదాతో దొరుకుతుంది కదా షాపుల్లో ఎక్కువగా, అయితే ఇది మినపప్పు బియ్యం పిండితో చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ అప్పడాలు. సో ఉలవచారుతో కాంబినేషన్గా అప్పడాలు కూడా వేయించుకున్నాను అనమాట కర్రీతో పాటు. సో ఏదైతే ఇంకా ఆయిల్ ఉందో దాంట్లోనే పోపు వేసేస్తున్నాను ఉలవచారుకి. సో క్యాజువల్గా నేను మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు ఇవి అంతే. ఇంకా పోపు వేసేసి అది పోపు బాగా వేగిన తర్వాత కొంచెం ఏమాత్రం ఇంగువ ఉంటే ఇంగువ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. అంతే అండి ఉలవచారు. ఇది నా స్టైల్లో నేను చేసే ఉలవచారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు, ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కలా ఉంటుంది. ఇదైతే కంప్లీట్లీ నేను చేసే విధానం, నాకు నచ్చే విధానం, నేను తినే విధానం కూడా. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసుకోండి నా ఉలవచారుకి. అండ్ అలాగే టేస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ని అడుగుతాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నాకు తెలిసైతే బాగాలేదని చెప్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఏం చేసినా బాగాలేదని అంటాడు కాబట్టి మా ఆయన. ఎందుకంటే ఇంకా బాగా చేయాలని బాగాలేదని చెప్తాడు అనమాట, అది మ్యాటర్ యాక్చువల్లీ. ఇంకా పోపు వేసేసాను కదా, లాస్ట్లో కొత్తిమీర చల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉలవచారు. ఇది చెప్పింది ఉలవచారు. ఉలవచారు అంటే ఏం ఉలవచారు అంటావు? ఫస్ట్ మా అత్తయ్య గారికి ఇస్తాను, టేస్ట్ చూస్తారు. ఓకే, ఉప్పు కారాలు ఎట్లున్నాయో ఫస్ట్ మా ఆయన ఫస్ట్ మీరే. అమ్మా ఉలవచారు ఎలాగుందమ్మా? ఉప్పు తక్కువ ఉందా? ఉప్పు తక్కువ ఉందా? కొంచెం వేద్దాం, అందుకే తీసుకొచ్చిన ఆల్రెడీ. చూడు చెప్పండి, టేస్ట్ ఎలా ఉంది నేను చేసిన వంట ఉలవచారు? బాగుంది. గట్టి చెప్పండి. బాగుంది. ఉలవచారు బాగుంది. కాలీఫ్లవర్ బాగాలేదా? ఇంకా నోట్లో పెట్టలేదా? అప్పడం. ఇప్పుడు మీ వంతు సారు. శ్రీవారు ఎలా ఉంది? బాగుంది. ఇది చెప్తా, ఇది బాగుంది. థ్యాంక్ యూ. దీనికంటే ఇది చాలా బాగుంది. ఏది? ఉలవచారు కంటే కాలీఫ్లవర్ బాగుందా? కాలీఫ్లవర్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా గిన్నెలన్నీ తోమేసి అయితే పక్కకు పడేసాను. చాలా అంటే చాలా అయిపోయాయి మార్నింగ్ నుంచి. ఇంకా ఫుల్ ఒక స్లీప్ అయితే వేసేసాను అనమాట ఆఫ్టర్నూన్. క్వార్టర్స్లో యాన్యువల్ డే జరుగుతున్నట్టుంది స్కూల్ పిల్లలది. సో మనం కూడా వెళ్దాం. సో ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ చేసేసి క్వార్టర్స్లో స్కూల్ పిల్లలది యాన్యువల్ డే జరుగుతుంటే సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తాం. సో వీళ్ళైతే గ్రౌండ్లో వీడియో ఆన్ చేసి పెడితే హాయ్ చెప్పేస్తున్నారు కెమెరాకి. సో ఇంకా ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. చాలా చిన్న స్కూల్, లైక్ కిండర్ గార్డెన్ స్కూల్ అనమాట. ఓన్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది. ఓన్లీ 3 క్లాసెస్, ఓన్లీ 1 సెక్షనే ఉంటుంది. సో యాన్యువల్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. చిన్నపిల్లలైనా 3 క్లాసెస్ అయినా సో యాన్యువల్ డే I'm from Srinagar.
నుంచి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా, అదే ఆలోచిస్తున్నాను. ఆఫ్టర్నూన్ది కాలీఫ్లవర్ చేశాను కదా, కర్రీ ఉంది. సో ఎలాగో నైట్ చపాతీ కాబట్టి సో చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను. ఈలోపు కర్రీ కొంచెమే ఉంది కదా అని చెప్పేసి కొంచెం టమాటా చట్నీ కూడా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సింపుల్గా అయిపోతుంది డిన్నర్. సో దానికోసం అయితే చపాతీ పిండి కలిపేస్తున్నాను. సో దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని తర్వాత అయితే వాటర్తో మిక్స్ చేస్తాను. దీనివల్ల చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. కొంతమంది ఆయిల్ వేసుకోరు, బట్ నేనైతే వేస్తాను. ఎందుకంటే నాకు చపాతీ అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు. కొంచెం ఆయిల్ వేస్తేనే నాకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది కాబట్టి సో నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి వాటర్తో అయితే బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేయడం మీన్స్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలా ఏం నానబెట్టి అలా ఏం చేయను, వెంటనే చేసేస్తాను. చాలా అంటే చాలా సాఫ్ట్గానే వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి మనం చపాతీ షేప్ చేసే విధానం అయితే 0 అంటే 0 కాదులే, ఒక 30% ఓకే. అంత రౌండ్గా అయితే రాదనమాట. సో నార్మల్గా చేస్తాను. ఇక్కడ మా అత్తయ్య గారు ఇంకా బాల్కనీలో నుంచి అయితే కనిపిస్తుంది ప్రోగ్రామ్. సో అక్కడ నిల్చొని చూస్తున్నారు, ఏం చేస్తున్నారని చూస్తే అక్కడ చూస్తున్నారనమాట. సో ఇంకా నేను స్టార్ట్ చేసేసాను చపాతీ చేయడం. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేయగలుగుతాను అనమాట. రౌండ్ అంటే రౌండ్గా అయితే చపాతీ నేను చేయలేను. సమ్ టైమ్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కానీ మ్యాక్సిమం అయితే రాదు. సో ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు చేయాలంటే మాత్రం నా దగ్గర ఒక ట్రిక్ ఉందనమాట. సో రౌండ్గా చపాతీ చేసేసి మంచిగా మన దగ్గర బాక్స్ మీద మూతలు ఏమైనా ఉంటుంది కదా, క్యాప్స్, అది వేసేసి గట్టి ప్రెస్ చేసేస్తా. మంచిగా సైడ్ కార్నర్స్ అన్నీ తీస్తే రౌండ్ అంటే రౌండ్, చాలా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే నేను చపాతీ ప్రిపరేషన్ అయితే చేసేస్తాను అనమాట రౌండ్కి కావాలంటే. సో మాకు కావాల్సిన చపాతీలు అయితే మేము చేసేసుకొని ఇంకా టమాటా చట్నీ చేసేసాను అనమాట. అండ్ అలాగే మార్నింగ్ ఉలవచారు చేయడానికి ఉలవలు ఉడకబెట్టాను కదా, సో దాంట్లో కొన్ని ఉలవలు అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తుంటే ఇంకా నార్మల్గా పోపేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే మనం బ్లాక్ చెనా ఇలాంటివి నానబెట్టి ఉడకపెట్టి పోపేస్తాం కదా, సో అలా వేయాలని అయితే అనుకున్నాను. తింటే చాలా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఆయిల్ కొంచెం వేయకూడదు, జస్ట్ సాల్ట్, ఆనియన్స్, మన రాక్ సాల్ట్ కానీ సైంధవ లవణం అంటారు అలా వేసుకొని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో 40-45 డేస్ తింటే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. బట్ ఇది వెయిట్ లాస్ కోసం కాదు, మిగిలిందని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట అది. సో దానికోసం అయితే మళ్ళీ సేమ్ లైక్ ఆనియన్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇది అనమాట. పెద్దగా ఏముండదు. చెప్పాను కదా, ఇంకా స్టవ్ పైన అయితే కడాయి పెట్టేశాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట, కొంచెం స్పైస్ కోసం క్యాజువల్గా, అండ్ సాల్ట్, అంతే. ఇవన్నీ వేగిన తర్వాత ఏదైతే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఉలవలు ఉందో సో ఆ ఉలవలను అయితే వేసేయడమే. సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్లోకి తిన్నా కూడా బాగానే, అంటే రైస్లో కంటే కలుపుకొని కాదు, రసం వేసుకొని సైడ్ డిష్గా తింటే కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నా బాగుంటుంది, స్నాక్ ఐటమ్గా కూడా బాగుంటుంది అనమాట. హెల్దీ ఫుడ్, కాకపోతే ఆయిల్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది అనమాట మిగిలిపోయిన ఉలవల్ని వేస్ట్ చేయకుండా ఇలాగా ఒక ఐటమ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా చెప్పాను కదా టమాటా చట్నీ కొంచెం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా దానికోసం అయితే టమాటా అవన్నీ వేయించేసాను. సింపుల్ అంటే సింపుల్గా చేసేస్తాను నేను టమాటా చట్నీ. కొంచెం ఆయిల్ వేసేసి టమాటాలు కట్ చేసి వేసి దాంట్లో ఒక టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసి సింపుల్ అంటే సింపుల్గా ఇంకా అది బాగా వేగిపోవడమే. కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గుతుంది కదా, మగ్గిన దాన్ని చల్లారబెట్టి మిక్సీలో వేసేయడమే. ఇంతే అంటే ఇంతే సింపుల్గా చేస్తాను. కాకపోతే దాంట్లో కొంచెం జీరా, కొంచెం వెల్లుల్లిపాయి, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను అంతే, అంతకు మించి ఏం లేదనమాట. సో చాలా అంటే సింపుల్గా ఉంటుంది అండ్ పోపు పెట్టడమే. సింపుల్ ప్రాసెస్. నాకైతే చాలా ఇష్టం టమాటా చట్నీ. ఇలా అంటే రైస్లోకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది, ఈవెన్ ఇడ్లీ దోశలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇంకా అది మగ్గైతే పక్కకు తీసేసాను. ఇంకా అది వేసేసి కొత్తిమీర, జీరా, వెల్లుల్లిపాయి, కొంచెం మాత్రం చింతపండు పోపు దాంట్లో వేసాం కదా, అంతే సింపుల్. ఇంకా ఒకే ఒక 2 టైమ్స్ ఇలా అన్నామంటే అది బాగా మెత్తగా అయిపోతుంది. గరుగరుగా ఉన్నా బాగుంటుంది, మెత్తగా చేసినా బాగుంటుంది. దాన్ని పోపు పెట్టడమే. పోపు పెడితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట.
సో పోపులో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కొత్తగా చెప్పాల్సిందేం లేదు, అందరూ చేసేది, కాకపోతే చెప్తున్నాను క్యాజువల్గా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగు వేసుకోవాలంటే ఇంగు వేసుకోవచ్చు, అంతే. ఇంకా పోపు వేసేస్తే టమాటా చట్నీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇడ్లీ, దోశ, రైస్లోకి తినాలంటే మాత్రం చాలా ఇష్టం. సో ఏదో నేను ఈరోజు ఇలా వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఇదే నా టమాటా పచ్చడి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫైనల్గా ఇది అనమాట వీడియో. ఫస్ట్ టైం చేశాను ఇలా వ్లాగ్. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చాలా రోజులైంది కదా చెప్పి, మర్చిపోతున్నాను ఏం చెప్పాలో చెప్పకూడదు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన వీడియోస్ని అయితే చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.